అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మా ఇంట్లో దీపావళి ఏ రకంగా జరుపుకున్నాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయడం జరిగిందనమాట. అస్సలు టైం కుదరకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను. దీపావళి వీడియో కూడా ఇంత లేట్గా అందుకే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అయితే నరక చతుర్దశి నుంచి కూడా మనకి దీపావళి హడావిడి స్టార్ట్ అయిపోతుంది కదా. అంటే మాకు అనుకోకుండా ఆ రోజు సండే కావడం, హాలిడే కూడా ఉండడం వల్ల కొంచెం టైం దొరికిందనమాట. ఇల్లు సర్దు సర్దుకోవడానికి కానీ, ఇలా డెకరేట్ చేసుకోవడానికి అన్నీ కూడా పూలమాలలు అన్నీ తెచ్చి మొత్తం డెకరేట్ చేసుకున్నాం అనమాట. దానికోసం ముందు రోజే ఇలాగా నరక చతుర్దశి రోజు ఈ దండలన్నీ నేను మా పాప గుచ్చుకుని ఈ దండలన్నీ కట్టుకున్నాం అనమాట. గడపలకి గుమ్మాలకి అన్నీ కట్టుకోవడం కోసం. పక్కనే అత్తయ్య గారు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మాకు కూడా అన్నీ కట్టుకుంటున్నాం అనమాట. అయితే ముందు నుంచే మా వారైతే హడావిడి స్టార్ట్ అయిపోయింది. వారం 10 రోజుల ముందు నుంచే దీపావళి సామాన్లన్నీ కూడా ఎక్కడెక్కడో వెతికి అన్ని వెరైటీస్ అయితే తీసుకొని వచ్చేసారు. చాలా అంటే ఇక్కడ దొరకనివి ఆంధ్ర నుంచి వచ్చేవి కూడా ఎక్కడో ప్లేస్లలోకి ఎక్కడ ఉన్నాయో కనుక్కొని అక్కడికి వెళ్ళి మరీ మిడతల దండు, ఇలా తాటాకు టపాకాయలు, నాటు బాంబులు లాంటివి ఏవో కొత్త కొత్త వెరైటీలు అన్నీ తెచ్చారు. అంటే దేనికి ఖర్చు పెట్టినా పెట్టకపోయినా ముందు నుంచి కొంచెం సేవ్ చేసుకొని దీపావళికి మాత్రం బాగా ఎక్కువగా ఖర్చు పెడతామన్నమాట. అంటే ఈ పిల్లల కోసమని మా వారు పిల్లలకి హ్యాపీనెస్ ఇచ్చేవి ఇవే కదా, అందుకని చెప్పి ఖచ్చితంగా ఎంత దూరం ఉన్నా వెళ్ళి తీసుకొని వచ్చేస్తారనమాట. తర్వాత ఈ దీపావళికి అయితే నేను అందరికీ నా చేతుల మీదుగా నేను బట్టలు కొనాలని అనుకున్నాను అనమాట. అందుకని మీషోలోనే నేను అవి షార్ట్ వీడియోస్ అయితే చేశాను. మా పిల్లలిద్దరికి, అంటే మా అబ్బాయికేమో మా వారికి పైజమా కుర్తా, మా అమ్మాయికి తన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. డ్రెస్ కొన్నాను. నేను కూడా నాకు ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడో బుక్ చేసుకున్నది సారీ ఉందన్నమాట. సేమ్ అవన్నీ కలిపి వైలెట్ షేడ్లో తీసుకుందామని చెప్పి తీసుకున్నా. ఇంకా మా బాబు ఇలా బ్లాక్ కలర్ కూడా కావాలంటే ఎడిషనల్గా ఇది కూడా తీసుకున్నాను అనమాట. పైజమా కుర్తా అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయన్నమాట, నా బడ్జెట్లోనే. అయితే ఇంకా ఈ డ్రెస్సెస్ అవి కూడా అన్నీ ఉన్నాయి, అన్నీ అరేంజ్ చేసుకున్నాము. చాలా సరదాగా సంతోషంగా ఈ దివాళీ అయితే గడిచిందనమాట. కొంచెం టైం కూడా ఉండడం వల్ల నాకు కూడా పీస్ఫుల్గా అనిపించింది. అన్నీ నాకు దీపావళి అనగానే ఈ డెకరేషన్స్ అవి నాకు ఇష్టము. మా వారికేమో ఈ టపాకాయలు పిల్లలకి ఇష్టము. మా అమ్మాయి నేను డెకరేషన్స్ ఇవన్నీ. అయితే మార్నింగ్ అయితే సింపుల్గా వంటలు ఏవో చేసేసుకున్నాం అనమాట. మా అబ్బాయి కూడా గుజరాత్ నుంచి వచ్చాడనమాట ఈ దీవాళీ కోసమని. వాడి కోసమని సింపుల్గానే 2-3 వెరైటీలు వాడికి ఇష్టమైనవి అవి చేద్దామని చేశానన్నమాట. ఆ రోజు ముందు రోజు నరక చతుర్దశి రోజైతే గారెలు వేశాను. ఇంకా నెక్స్ట్ రోజైతే ఇంకా కొన్ని సింపుల్గా కూర, పప్పు, పచ్చడి ఇలా ఏవో వండేసాను. తర్వాత గులాబ్ జామ్ కూడా వండాను అనమాట. తర్వాత మార్నింగ్ అయితే పులిహార చేశాను. పులిహార మార్నింగ్ నైవేద్యం పెట్టేసి అది లంచ్తో పాటుగా తినడం. గులాబ్ జామున్ అయితే చేసి పక్కకు పెట్టాను అనమాట. ఈవినింగ్ నైవేద్యం పెట్టి స్వీట్ తింటాం కదా అలాగా. అయితే ఈ దివాళీ సెలబ్రేషన్ అయితే ఎలా జరిగిందనేది మీరే చూసేయండి. ఇంకా దివాళీకి నాకు ఆఫీస్కి వెళ్ళొచ్చి ఇవన్నీ టైం కుదరదని చెప్పేసి అత్తయ్య గారు జంతికలు, ఆకు పకోడీలు, ఇంకా బూందీ లడ్డు అయితే మా ఇంటి దగ్గరలోనే వాళ్ళు ఇంట్లో తయారు చేసి ఇస్తారనమాట. వాళ్ళకైతే ఆర్డర్ చేసి తెప్పించారు. మా అమ్మ అయితే జొన్న పిండి జంతికలు ఇంకా మైసూర్ పాక్ కూడా చేసి పంపించారనమాట. నేనైతే ఇంకా ఇంట్లో పండగ పూట మరీ ఏమీ పిండి వంటలు చేయకపోతే ఎలాగా అన్నట్టు సింపుల్గా పేనీలతో లడ్డూలాగా చేశానమాట. అవైతే మా అబ్బాయికి బాగా నచ్చాయి. ఆ తర్వాత ఇంకా పండగ రోజైతే ఎలాగా పులిహార, గులాబ్ జామున్ ఇవి చేస్తాం కదా, అవి కాకుండా ఈ 2 డేస్లో మా పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనవి ఏమున్నాయో అవైతే వంటలు చేసేసామన్నమాట.
అలాగే ఈ డెకరేషన్స్ అవి కూడా నేను ఎక్కువగా ఈ లాంగ్ వీడియోలో పెట్టలేదు. చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ పెట్టాను కదా, అందుకని చెప్పి ఇందులో అయితే ఎక్కువ పెట్టట్లేదు. ఇంకా లక్ష్మీ పూజ కూడా చేసుకున్నాను అనమాట. నా పరిధిలో నేను ఎలా చేసుకోవాలో అలా కాయిన్స్తో కూడా 108 కాయిన్స్తో కూడా నేను పూజ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు అలా చేసుకున్నాను సింపుల్గానే. అన్నీ ప్రశాంతంగా, పీస్ఫుల్గా, హ్యాపీగా, సంతోషంగా గడిచింది ఈ దివాళీ అయితే. అది ఎలా ఉంది అనేది ఇంకా మీరే చూసేయండి.
ఇలా తీస్తాను. ఓకేనా? పెట్టారు ఇదివరకు ఇలా ఉండేవి కావు. ఇంకోలా ఉంది. దూరం చిన్ను. పెట్టమ్మా. ఏం కాదు, పెట్టు పెట్టు. కాలేదు అసలు ఏంటో. ఏం కాదమ్మా, ఏం కాదు. నువ్వు ఇక్కడ మా అమ్మ తాత ఉండడం సేఫ్ కాదు. వీళ్ళు మొదలెట్టారు. ఎందుకు వచ్చింది? పెట్టు. వచ్చింది వెలుగుంది. ఏమవుతుంది, కొట్టుకుంటుంది అలాగా. ఏమవుతుంది? కెమెరా తీస్తుంది. కెమెరా లాగా అనమాట. కళ్ళు కనిపిమంటారు. ఏమిటది? పీకాక్. పీకాకా? అది కూడా ఉంటుందా? అబ్బా, వంట అయిపోయింది. అబ్బా బాగుంది, చాలా బాగుంది.
కడితే చేయలేదు ఇది బాగానే ఉంది ఆపేరా వాటర్ కన్వీనియంట్ ఏం అది షార్ట్ అమ్మా చాలా టైం అవుతుంది. ఒరే చిన్ను అక్కడ నుంచో తీస్తా. అదే అంతే ఉంటుంది. ఓటు కాలిస్తే అదే వెళ్ళిపోతాయి. ఒకటి చాలితే ఒకటి వెళ్తే మిగిలిన అన్ని పేలిపోతాయి. ఒక గుండెలో పడిపోయినట్టుంది. వాళ్ళందరూ మన సైడ్ పేదగా ఎప్పటికీ లాగితే 3 బా చూడండి సార్ చాలా
అదేమీ లేదు, పని చేస్తూనే ఉంది. వర్క్ ఉంది. ఇలా జరిగిందండి మా దీపావళి సందడి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో కానీ లైక్ రూపంలో కానీ తెలియచేయండి. అలాగే మనం ఏదైనా పూజ కోసం పీఠాన్ని స్థాపించినప్పుడు మళ్ళీ మనం ఉద్వాసన చెప్పడం అనేది కంపల్సరీ కాబట్టి నెక్స్ట్ డే మార్నింగే పూజ యథావిధిగా చేసుకొని పెరుగన్నం బెల్లం ముక్క నివేదన చేసేసి మంగళహారతి మంత్రపుష్పం సమర్పించేసి తర్వాత ఉద్వాసన చెప్పేశానమాట. ఇది మా ఈరోజు వీడియో. ధన్యవాదాలు వీడియో వీక్షించినందుకు.